హాయ్ ఎవరివన్. 18th జూన్ ఈరోజు మార్నింగ్ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇరాన్ అండ్ యుఎస్ఏకి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఇది డిజిటల్గా జరిగింది. ఫ్రైడే ఇది ఫిజికల్ అగ్రిమెంట్లోకి మారుతుంది. యుఎస్ఏకి ఇరాన్కి ఎస్కలేషన్స్ ఆగిపోయేవి, ప్రాబ్లమ్స్ మరి ఉండవు. క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అయిపోయింది. ఆ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ గుండా షిప్స్ అయితే ట్రావెల్ చేస్తాయి. ఇంకా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని చెప్పి ఒక పాయింట్ అయితే మార్కెట్లో ఇప్పుడు అయితే వచ్చింది. మార్కెట్లో దాని యొక్క రిఫ్లెక్షన్ లేదా ఇంపాక్ట్ అయితే మనం చూస్తాము. అయితే ఎవరైతే మా యొక్క ఛానల్ కంటిన్యూగా చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు, చాలా వరకు మనం ఈ స్క్రీన్ ప్లే కానీ లేదంటే ఈ మార్కెట్ సైకిల్ ఇవన్నీ కూడా చాలా వరకు మనం ముందుగానే చెప్తా వచ్చాం. ఒకవేళ ఎవరికైనా గుర్తుంటే లాస్ట్ వీక్ మన యొక్క అనాలిసిస్ ట్రెండ్స్ అండ్ లాస్ట్ థర్స్డే రోజు మనం ఏదైతే అప్డేట్ ఇచ్చామో అది అందరికీ తెలుసు. థర్స్డే రోజు మనం చాలా క్లియర్గా చెప్పాం. ఫ్రైడే నుంచి వీళ్ళు కూల్ ఆఫ్ గురించి మాట్లాడతారు, ట్రంప్ వారిని ఆపాలని ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తారు అని చెప్పి కూడా మనం చెప్పాము. ఆ తర్వాత 1 by 1 మీకు అప్డేట్స్ మారిపోయాయి. అండ్ 17th వరకు ఇదంతా ఉంటుంది. 18th తర్వాత లేదా 19th తర్వాత మళ్ళీ ఏదైనా ఒక ప్రాబ్లం అయితే మనం చూడొచ్చు, లేదంటే అసలైన ఆ గేమ్ అనేది మళ్ళీ ఇంకోలా ఉండొచ్చు కూడా అని మనం చెప్పడం జరిగింది. ఆ విధంగానే స్క్రీన్ ప్లే అంతా కూడా ఇక్కడ మూవ్ అవుతాం. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ని మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఈ ఇరాన్ యుఎస్ఏ వార్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఓవరాల్గా మనం చూసుకుంటే సాధించింది ఏమీ లేదు. ఎవరు కూడా ఏమీ సాధించలేదు. అందరూ నష్టపోయారు. వేరే వాళ్ళని కూడా నష్టపరిచారు. అమెరికా నష్టపోయింది, ఇరాన్ నష్టపోయింది, ఇతర దేశాలను కూడా అన్నసరి ఇబ్బంది పాలైతే చేశారు. అదైతే వాస్తవం. ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే, ఈ వారు ఇవన్నీ అయిన తర్వాత ట్రంప్ ఏదైతే పేర్కొన్నారో ఈ వారు వల్ల ఇరాన్ని మేము కట్టడి చేస్తాము లేదా ఇంకేదో చేస్తామని చెప్పి, లేదంటే ఇరాన్ నుంచి ఏదైతే ఆశించారో అవన్నీ అవ్వకపోగా ఒకప్పుడు ఒబామానే బ్లేమ్ చేసిన ట్రంప్ ఈరోజు ఒబామా కన్నా ఒక 10 times ఎక్కువగానే ఇరాన్కి ఫేవర్ చేస్తాం. ఇరాన్ దగ్గర మిసైల్స్ ఉండకూడదు ఇవన్నీ అన్న ట్రంప్ ఈరోజు ఇరాన్ దగ్గర మిసైల్స్ ఉంటే తప్పేంటి అంటున్నాడు. సో ఇవన్నీ కూడా టైం టు టైం ఆయన యొక్క మానసిక పరిస్థితి లేదా స్టేట్మెంట్లో ఆల్టరేషన్ ఇవన్నీ కూడా మారుతూ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఒక కీ పాయింట్ కూడా మనం చూస్తూ ఉన్నాము. నేను మొదట్లో చెప్పినట్టుగా, ఒకవేళ మీరు ఏప్రిల్లో నా యొక్క వీడియో మీరు చూస్తే, యుఎస్ఏ పూర్తిగా ఈ యుద్ధంలో ఓడిపోయింది, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల యుఎస్ఏకి పెద్ద వచ్చింది లేదు, అండ్ అలా అని చెప్పి తప్పుకోలేదు. ముందుకు వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు. ఎవరైతే నా యొక్క వీడియో చూస్తూ ఉంటారో వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. ముందుకెళ్తే నువ్వు, వెనక్కి వెళ్తే గోయిలాగా అమెరికా పరిస్థితి ఉంది. యుద్ధంలోంచి తప్పించుకోలేదు, అలా అని చెప్పి యుద్ధంలోకి ముందుకు వెళ్ళలేదు. ఆగిపోతే పరుగు పోతుంది. ఈ ఇష్యూలో వీళ్ళు ఇప్పటి నుంచి కాదు, ఒక 1 month పైనుంచే ఈ ప్రాబ్లం అంతా మనకు కనిపిస్తూ వచ్చింది. సో అదే పక్కన పెడితే ఇప్పుడు ఇరాన్కి యుఎస్ఏకి అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్లో ఎవరు హానెస్ట్గా ఉంటారో లేకపోతే ఎవరు బ్రేక్ చేస్తారో పక్కన పెడితే, ఇజ్రాయెల్ పూర్తిగా ఈ అగ్రిమెంట్ని యాక్సెప్ట్ లేదా డైజెస్ట్ అయితే చేసుకోలేకపోతాం. ఇది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనం గమనించాలి. ఇప్పుడు యుఎస్ఏకి ఇరాన్కి పీస్ టాక్ జరిగి అగ్రిమెంట్ జరిపి వాళ్ళు ఒప్పుకుంటారు లేదా అది బ్రేక్ చేస్తారు అని పక్కన పెట్టండి. నెక్స్ట్ 60 daysలో ఫెయిల్ అయితే ఏవైనా కూడా వీళ్ళు రివర్స్ అవుతాయి. ఈలోగా 2-3 అప్డేట్స్ మనం గమనించే ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా ఇజ్రాయెల్కి ఈ యుద్ధం అనేది కంటిన్యూ కావాలి. నెతన్యాహుకి నెక్స్ట్ అక్టోబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇలా ఉంటే నెతన్యాహు ఎలక్షన్స్లో ఓడిపోతాడు. ఖచ్చితంగా ఏదో ఒకటి విజయం సాధించి గొప్పవాడిగా వెళ్ళాలి. సో ఆ ఆస్పెక్ట్లో తను ప్రతిసారి లెబనాన్ని అటాక్ చేస్తూ వచ్చాడు. ఈవెన్ యుఎస్ఏ ఎంత ఆపాలని ప్రయత్నం చేస్తున్నా అది ఆగట్లేదు. సో అది ఒక పెద్ద థ్రెట్. ఈ 14 పాయింట్లు ఏదైతే యుఎస్ఏకి ఇరాన్కి మధ్యలో వచ్చాయో, ఈ 14 పాయింట్లలో చాలా వరకు డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఒక కీ పాయింట్స్, ఇరాన్ టోల్ కలెక్షన్ చేయకూడదని చెప్పి యుఎస్ అయితే చెప్పింది. ఇరాన్ ఒప్పుకున్నట్టుగా కూడా మార్నింగ్ న్యూస్ వచ్చాయి. బట్ ఈవినింగ్ వస్తే మళ్ళీ మారిపోయాయి. తెహరాన్, ఇరాన్ సంబంధించిన పొలిటీషియన్స్ మేము కలెక్ట్ చేస్తామన్నట్టుగా కూడా ఆయన స్టేట్మెంట్ చేస్తామన్నారు. సో అగ్రిమెంట్ చేసి 6-7 గంటలు కూడా అవ్వలేదు, మళ్ళీ స్టేట్మెంట్లు అయితే మారిపోతా ఉంది. ఈవెన్ ఇది ఎంఓయూ, ఇది ఫైనల్ కూడా కాదు. మళ్ళీ 6 months తర్వాత ఏదైతే జరుగుతుందో అది ఫైనల్. సో ఈ ఎంఓయూ ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంటుందో తెలియదు. మరోవైపు లెబనాన్ మీద అటాక్ జరిగితే కూడా ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే అమెరికా పూర్తిగా తప్పించుకో ప్రయత్నం అయితే చేస్తూ ఉంది, దాంట్లో డౌట్ లేదు. ఈ అగ్రిమెంట్లో ఇరాన్ తన యొక్క పాయింట్స్ని యాక్సెప్ట్ చేస్తుందో లేదో పక్కన పెడితే, నాకు తెలిసినంత వరకు లేదా మార్కెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ని చూస్తే ఏదో ఒక వంక పెట్టి అమెరికా అయితే దీనికి ఒక దండం పెట్టి బయటకు వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తుంది. బట్ ఇరాన్, ఇజ్రాయెల్కి అండ్ వేరే దేశాల్లో కొంతవరకు ఈ వార్ అయితే ఇంకా రగులుతూనే ఉంటుంది. సో ఇది ఇప్పటికెప్పుడు ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. అయితే మీలో కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఇక్కడ మనకి 3 కన్ఫ్యూజన్లు కూడా క్రియేట్ అవుతా ఉన్నాయి. అమెరికా ఇంత సడన్గా ఎందుకు వెళ్ళిపోతుంది, లేదా
అమెరికా వెళ్ళిపోతే అమెరికాకి ఇంత లాస్ కదా, ఏదైనా గెయిన్ తీసుకుని వెళ్తాడు కదా, ఇవన్నీ కూడా మీరు అనుకోవచ్చు. ఎస్, అమెరికాకి ప్రాఫిట్ కావాలి, బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. ఇది నేను ఆల్రెడీ కూడా మీకు చెప్పాను. ఇక్కడ అమెరికాకి మెయిన్ థ్రెట్ ఇంటర్నల్లో ఉంది, ఇంటర్నల్గా వాళ్ళకి వడ్డీ రేట్లు, బాండ్స్, వాళ్ళకి డెట్టే పెద్ద ప్రాబ్లం. దాని తర్వాత క్రూడ్ ఆయిల్, ఇవన్నీ కూడా ప్యారలల్గా ఉండేవి. క్రూడ్ ఆయిల్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగితే బాండ్ ఈల్డ్ పెరుగుతుంది, బాండ్ ఈల్డ్ పెరిగితే వాళ్ళ యొక్క వడ్డీలు పెరిగిపోతే వాళ్ళు డిఫాల్ట్ అయిపోతారు. అంటే ఇక్కడ వార్లో జరిగిన నష్టము ఇవన్నీ పక్కన పెడితే అక్కడ నష్టపోయేది ఎక్కువ. సో దట్ ఈస్ రీజన్ అమెరికా వీలైనంత వరకు ఈ యుద్ధం నుంచి అయితే బయటకు రావాలని అనుకుంటా ఉంది. వచ్చేసింది నాకు తెలిసి. ఇక మీదట ఏం జరిగినా కూడా అమెరికా అయితే పూర్తిగా ఇన్వాల్వ్ అయితే కాకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళకి ఇదే సమయం ఈ ఇష్యూ నుంచి బయటకు వచ్చేయడానికి. మళ్ళీ దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యే తప్పు అయితే చెయ్యరు అనుకుంటున్నాను. ఎందుకంటే అలా చేస్తే అది ఇంకా అమెరికాకే నాశనం చేసేస్తుంది. సో ఆ ఆస్పెక్ట్లో అమెరికా అయితే దీన్ని కంటిన్యూ చేయదు. ఎందుకంటే వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం వాళ్ళకున్న డెట్. వాళ్ళకి ఏదైతే $80 trillion డెట్, ఆ బర్డెన్ అమెరికాకి చాలా పెద్ద పనిష్మెంట్. ఆ ఆస్పెక్ట్లో చూసుకుంటే మనకి ఒకవైపు యుద్ధం ఆగిందని చెప్పుకోవచ్చు, బట్ ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే యుద్ధం అనేది కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని మనం అంత తక్కువగా అంచనా వేయకూడదు. రానున్న రోజుల్లో అప్డేట్స్ ఎలా ఉంటాయి అండ్ రాజకీయ నాయకుల యొక్క మైండ్ సెట్లు ఎలా ఉన్నాయని కూడా మనం తెలుసుకొని దాని తగ్గట్టుగానే మన యొక్క స్ట్రాటజీస్ కానీ లేదా అనాలిసిస్ కానీ అనుకోవచ్చు. అంతేగాని మనం ఒకేసారి ఇప్పుడున్న మూమెంట్లో ఎటువంటి కన్క్లూజన్కి అయితే రాలేం.